వేదికను అలంకరించిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ లయన్స్ సభ్యులందరికీ కూడా స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నాను. సమయాన్ని దైవంగా భావించే పూజ్య శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సమయం మనం సుమారు 1:25 ధరించాం. కాబట్టి ముందుగా చాగంటి వారికి క్షమార్పణ కోరుకుంటూ మా అందరి తరఫున ఈ ప్రోటోకాల్లో జరిగిన ఈ డిలేకి కాస్త క్షమించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే నా సమయాన్ని మళ్ళీ పరిచయంలో ఎక్కువ తీసుకోకుండా మనమందరూ ఎప్పుడనేది చూస్తున్నా చాగంటి వారికి పరిచయం అవసరం లేని వ్యక్తి అయినా. సో ఆయన పరిచయం గురించి చెప్పాలి అంటే కొన్ని విషయాలు నేను గూగుల్లో బ్రౌజ్ చేసి చూస్తే దానివల్ల మనలో ఏమైనా పెర్ఫెక్షన్ వస్తుందామని చెప్పి అట్లాంటి అంశాలు నేను కొద్దిగా చెప్తాను. మనం చూస్తుంటాం రిటైర్ అయిపోయిన తర్వాత మార్నింగ్ వాక్కి వెళ్ళేవాళ్ళు కానీ లాంగ్ డ్రైవ్ వెళ్ళేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఉదయాన్నే బయలుదేరుతుంటే ఏటి అంటే ఎఫ్ఎంలో చాగంటి వారి ప్రవచనాలు వింటూ వెళ్ళిపోతుంటామండి అంటుంటారు. అట్లాగే వృద్ధాశ్రమాల్లో పిల్లలు గుర్తుకొచ్చి దిగాలుగా ఉన్నప్పుడు ఆ దిగాలని పోగొట్టడానికి అది ఒక పిల్లబడిలాగా ఆయన ఇచ్చే ప్రవచనాలు వింటూ వృద్ధాశ్రమంలో ఉండే ఆ అమ్మా నాన్నలు కూడా ఆ ప్రవచనాలతోనే కాలం గడుపుతున్నారు. ఇకపోతే మానసిక ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, నిద్ర పట్టగా ఏం చేయాలో చూస్తే ఈ భౌతిక సుఖాలని శాశ్వతం కాదురా అని చెప్పి వీడియోస్ ద్వారా ఆయన ఇచ్చే ప్రవచనాలతో ఒక అమ్మ జ్వరలా పాడుకునే చాలామంది చూస్తున్నాం. ఇట్లాగ 1, 2 కాదు, అనేక వర్గాలకి ఆయన ఒక వైద్యుడిగా, ఒక మానసిక శాస్త్రవేత్తగా, అదేవిధంగా ఒక సంఘ సంస్కర్తగా చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. అలాగే ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన ధర్మానికి మానవాకారం సృష్టించి ఈ కాలంలో ఆ బ్రహ్మదేవుడు పంపించిన ఒక వరం చాగంటి కోటేశ్వరరావు గారు. సో ఆ చాగంటి కోటేశ్వరరావు గారిని సాధారణంగా ఆయన అపాయింట్మెంట్ దొరకాలి అంటే 6 నెలలు కనీసం పడుతుంది. కానీ మనకు 30 రోజుల లోపలనే అది దొరికిందంటే దానికి కర్త కర్మ క్రియ మాకు అత్యంత ఆప్తులు. అలాగే చాగంటి వారు తన కుమారుడిగా భావించే డాక్టర్ వాడ్రేవ రవి గారిని ఒకసారి వేదిక లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. సో వారి మూలంగానే ఈరోజు మనకు చాగంటి వారి ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ విధంగా చాగంటి వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నేను గూగుల్లో బ్రౌజ్ చేసింది హృదయాన్ని ధరించేది కదా, ఆ సంఘటన చెప్పి ముగిస్తాను, అంతకుమించి ఎక్కువ సమయం తీసుకోను. సాధారణంగా ఈరోజు మనం స్వామీజీల దగ్గర నుంచి ప్రవచనకర్తల వరకు కూడా ప్రతిదానికి కూడా ప్రవచనానికి ఎంత, పాదపూజకి ఎంత అని చెప్పి ధరలు నిర్ణయించిన రోజుల్లో మా తల్లిదండ్రులే నా పేరులో కోటేశ్వరుడు అని పెట్టారు. ఆ కోటేశ్వరుడికి మీ 1,00,000 నాకెంతగా అని చెప్పి ఏ ప్రవచనానికి వచ్చినా ₹1 కూడా పుచ్చుకోకుండా ఆయన ప్రవచనం చేస్తుంటారు. సో అట్లాంటి ప్రవచనకర్త, సాంఘిక సంస్కర్త, ఈరోజు మనకు ముందున్న మహోన్నత వ్యక్తి. అలాగే ఫుడ్ కార్పొరేషన్లో ఉద్యోగం చేస్తూ 1959 జూలై 14న ఏలూరులో శ్రీ చాగంటి శివసుందరరావు గారు, శ్రీమతి సుశీలమ్మ దంపతులకు వీరు జన్మించడం జరిగింది. చాగంటి కోటేశ్వర గారు చిన్నతనంలోనే వారి తండ్రి కోల్పోతే ఆ తల్లిగారే అన్నీ అయి ఆవిడకి విద్యాబుద్ధులని అప్పు చెప్పారు. కాబట్టి ఆ తల్లిగారు మరణించే వరకు 1998 వరకు ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు కేవలం కాకినాడకే పరిమితం చేసి తల్లిగారు మరణించిన తర్వాత ఆ తల్లి ప్రేమను మొత్తం ప్రపంచానికి చాటుతూ ఈరోజు కొన్ని లక్షల మందిని ఆ ప్రవచనాలతో ఆయన నిలువుగా తెలుస్తున్నారంటే అట్లాంటి మహోన్నత వ్యక్తి మన తెలుగు వారు కూడా మనందరి యొక్క గొప్పదనం. అలాగే వీరి ధర్మపత్ని శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి గారు, కుమారుడు షణ్ముఖ్ చరణ్, కుమార్తె నాగశ్రీవల్లి. ఇక ధనం తీసుకోరనడానికి ఇంకొక ఆసక్తికరమైన సంఘటన చెప్పి ముగిస్తాను. ఒకసారి పివి నరసింహరావు గారు పదవిలో ఉండగా చాగంటి వారు కలవడం జరిగిందట. కలిసిన తర్వాత అప్పుడు పివి నరసింహరావు గారు అన్నారట, మీ ప్రవచనాలు నేను వింటుంటాను, చాలా బాగుంటాయి, చాలా ప్రేరణ కలిగిస్తుంటాయి. నేను పదవిలో ఉన్నాను కాబట్టి నా యొక్క సహాయం ఏమైనా కాస్తే తప్పకుండా కోరండి, అవన్నీ నెరవేరుస్తాను అంటే చిన్న చిరునవ్వుతో అప్పుడు చాగంటి వారు సమాధానం చెప్పారట, మీకు నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కాదు, కాబట్టి మీ సహృదయానికి కృతజ్ఞతలు, నాకేమీ ఆశలు లేవు అని చెప్పిన మహోన్నత వ్యక్తి శ్రీ చాగంటి కోటేశ్వర గారు. అట్లాగే భారతీయ కుటుంబ వ్యవస్థకు అది ఒక అనుష్ఠాన వేదాంత కింద చూపిన మహోన్నత వ్యక్తి కూడా ఏంటంటే తల్లిగారే అన్నీ అయి పోషించారు. కాబట్టి ఈయన ఫుడ్ కార్పొరేషన్లో ఉద్యోగం వచ్చిన తర్వాత తన యొక్క సంపాదనతోనే అక్క చెల్లెలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా వివాహాలు చేసి విద్యాబుద్ధులు తెలిపి భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇది అని చెప్పి మనకి దార్శనికంగా చేసిన ఒక యుగ ద్రష్ట మన కోటేశ్వర గారు. సో అట్లాంటి మహోన్నత వ్యక్తిని మీ అందరి కరతాళంతో వినమ్రపూర్వకంగా పరిచయం చేస్తూ ఆయన యొక్క ప్రదర్శన కొనసాగించారు.